అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదే సాయికృష్ణ కేసులో ఇప్పుడు కొత్త పరిణామాలు చకచక చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు సిట్ దర్యాప్తు చాలా స్పీడ్గా జరుగుతోంది. సిట్ ఆల్రెడీ ఈ కేసులో సిఐ నాగరాజు పాత్ర ఏమిటి, అతను ఏ విధంగా లాకప్ డెత్కు కారకుడయ్యాడు, సో అందులో ఆధారాలు ఏ విధంగా మాయం చేశాడు, సీసీటీవీ ఫుటేజ్ ఏ విధంగా ధ్వంసం చేశాడు, సో మొత్తం సిట్ కనిపెట్టేసింది. అయితే ఇతనికి ఎవరెవరు సహకరించారు అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఇద్దరు కానిస్టేబుల్, అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్తో పాటు ఈ సిఐ నాగరాజు గారికి అత్యంత సన్నిహితుడు, అంటే సిఐ నాగరాజు తరపున ప్రైవేటు వ్యవహారాలన్నీ చూసే ఒక సురేష్ అనే వ్యక్తి. సో వీళ్ళు ముగ్గురు, అంటే ఒకవైపు సిఐ నాగరాజుతో పాటు వీళ్ళ ముగ్గురు వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. అతను లాకప్కి తీసుకురావడం, అక్కడ లోపల కొట్టడం, ఆ తర్వాత అతన్ని మాయం చేయడం, ఎవరిని సాయికృష్ణని మాయం చేయడం, అతన్ని దహనం చేయడం, ఈ మొత్తం వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీలు మాయం చేయడం, మధ్యలో ఎవరైనా స్టాఫ్, ఆ స్టేషన్ సిబ్బంది 60 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా అడ్డు చెప్పినా సరే వాళ్ళని చేదరించుకోవడం, ఇవి చాలా జరిగాయంటే ఆ స్టేషన్లో గడిచిన నెల రోజుల్లో చాలా అంశాలు జరిగాయంట. బయటకు చెప్పుకోలేని చాలా అంశాలు జరిగాయి అంటున్నారు. ఆ స్టాఫ్కి మధ్య విభేదాలు వచ్చాయి, ఒకరినొకరు పడేది కాదు. సిఐ గారికి ఎవరో అడ్డు చెప్పలేక చెప్తే సిఐ గారు ఏమో రివర్స్ అయిపోయేవాళ్ళు. ఇలా చాలా పరిణామాలు జరిగాయి. అందుకే సీసీటీవీ ఫుటేజ్ను కూడా మాయం చేశారు. అయితే ఎవరైతే ముగ్గురు పరారీలో ఉన్నారో వాళ్ళ కోసం సిట్ ప్రత్యేక బృందాలు నియమించి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో గాలిస్తున్నారు. సో దర్యాప్తు అలా ఉంటే, మరోవైపు దీని మీద జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు కదా, దాన్ని రికవరీ చేయడానికి ఆదేశించింది. ఖచ్చితంగా రికవరీ చేయాల్సిందే, రికవరీ చేయకపోతే ఊరుకోం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇది ఈజీనే. సీసీటీవీ ఫుటేజ్ మన వాట్సాప్లో మనం డిలీట్ చేసిన మెసేజ్లు రికవరీ చేసేయచ్చు, మన హార్డ్ డిస్క్లో మనం డిలీట్ అయిపోయిన డేటానే మనం రికవరీ చేయొచ్చు, అలాగే మెమరీ కార్డులో డిలీట్ అయిపోయిన ఫోటోలు డేటానే మనం రికవరీ చేయొచ్చు. మరి సీసీటీవీ ఫుటేజ్ నేరుగా వెళ్ళి డీవీఆర్కో ఎన్వీఆర్కో కనెక్ట్ అయి ఉంటుంది, దానికి ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, ఆ హార్డ్ డిస్క్లోనే స్టోర్ అయి ఉంటుంది కదా, సో దాన్ని వీళ్ళు ఫార్మాట్ కొట్టుంటారు. సో ఆ హార్డ్ డిస్క్లో మళ్ళీ జాగ్రత్తగా తీసుకువెళ్ళి డేటా రికవరీ చేయాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఒకవేళ పూర్తిగా హార్డ్ డిస్క్ మాయమైతే ఏమీ చేయలేం. ఆ హార్డ్ డిస్క్ను ఫార్మాట్ చేసి డేటాని డిలీట్ చేస్తే ఒకలా ఉంటుంది, దొరుకుద్ది, మళ్ళీ రికవరీ అవుద్ది. అలా కాకుండా పూర్తిగా హార్డ్ డిస్కే మార్చేశారనుకోండి, ఇంకెవడేం చేయలేడు. చూడాలి. సో అది ఒకటి ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, వాళ్ళకి ఏమైనా పరిహారం ఇచ్చారా లేదా, అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఏం చేస్తున్నారు, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి ఫైల్స్, నివేదికలు పంపించాలని రాష్ట్ర డీజీపీకి అలాగే విజయవాడ నగర సిపి రాజశేఖర్ బాబు గారికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు పంపించింది. సో ఇది జాతీయ స్థాయిలో చాలా పెద్ద అంశం కాబోతోంది. మరోవైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ విచారణకు ఆదేశించాలి ఈ కేసుని అని హైకోర్టులో పిటిషన్ వేశారు. నేను అనుకోవడం సిబిఐకి విచారణకు ఆదేశించాల్సిన కేసే, అంత పెద్ద కేసే. అతను ఎంత కరుడుగట్టిన నేరస్తుడు అనేది మనం పక్కన పెడదాం, అతను ఏ నేరాల్లో నిందితుడు అనేది మనం పక్కన పెడదాం. ఇక్కడ ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని అత్యంత పాశవికంగా లాకప్లోనే చంపేసే హక్కు పోలీసులకు లేదు. అది ఒకటోది. పోనీ అయ్యిందే అనుకో, చాలా చోట్ల పోలీసులు ఇటువంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఇప్పుడు దిశ కేసులో సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాగే మన రాష్ట్రంలో తునిలో ఒక బాలికను అఘాయిత్యం చేస్తే ఆ వృద్ధుడిని ఏం చేశారో అందరికీ తెలుసు, చెరువులో తేలాడు. ఇలా చాలా ఘటనలు జరిగాయి. సో కానీ వాళ్ళ మృతదేహం ఉండేది, కానీ ఇక్కడ మృతదేహం కూడా లేదు. ఎంత దారుణం! లాకప్లో చంపేసింది కాకుండా మృతదేహం కూడా లేకుండా మాయం చేశారు. ఆ తల్లి కనీసం నాకు మృతదేహాన్ని అయినా ఇవ్వండి అని అడుగుతోంది. ఆ తల్లి కన్నీరు ఎవరు తీర్చగలరు? సో అందుకే ఈ కేసు సిబిఐతో దర్యాప్తు చేయాల్సిన అంశమే, అంత సీరియస్ అంశమే. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా మానవీయ కోణంలో అండ్ పోలీసుల వ్యవహార శైలి కోణంలో చూస్తే, కులం కోణం, రాజకీయ కోణం కాసేపు పక్కన పెడదాం. సో ఈ రెండు కోణాల్లో చూస్తే ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిన కేసే అంటున్నాను నేను. థ్యాంక్ యూ.